ఐదవ రోజు దీక్షను గంటల వేసి ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి ఉండి దండలు వేసుకొని మార్చుకొని మంచిగా వెళ్ళండి. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కళ నెరవేర్చుకునేందుకు గత 10 రోజులుగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పలుమార్లు పలువురికి వినతి పత్రాలు ఇచ్చినా స్పందించకపోవడం, నాయకులను కలిసిన రేపు మాపంటూ దాటవేసే ధోరణితో వ్యవహరించడం, దీంతో విసుగు చెందిన మేమంతా జర్నలిస్టులమంతా చావో రేవో తేల్చుకుందామనే ఉద్దేశంతో జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ చౌరస్తాలో నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఈ రోజుకు నిరసన దీక్ష 4వ రోజు అయిపోయి 5వ రోజుకు చేరింది. ఇళ్ల స్థలాలు సాధించేంత వరకు ఈ దీక్షను కొనసాగిస్తామని చెప్పేసి పేర్కొంటున్నాం. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన కోసం గత 5 రోజులుగా నిరసన దీక్షలు చేపట్టి కొనసాగిస్తున్నాం. జర్నలిస్టులకు గత 30 ఏళ్లుగా ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడంతో ఈ ఉద్యమ బాట పట్టడం జరిగింది. ఇప్పటికైనా నాయకులు, ప్రభుత్వం వెంటనే మా ఆవేదనను గుర్తించి వెంటనే ఇళ్ల స్థలాలను కేటాయించాలని మేమందరం కోరుకుంటున్నాం. గత 5 రోజుల నుండి నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ప్రభుత్వాలు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఇప్పటి వరకు స్పందించకపోవడం బాధాకరంగా ఉంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ ఇళ్ల స్థలాలను కేటాయించేంత వరకు మా దీక్ష కొనసాగుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇళ్ల స్థలాల కోసం జగిత్యాల జర్నలిస్టులు గత 5 రోజుల నుండి నిరసన దీక్షలో పాల్గొని అందరూ వివిధ దశాల నిరసనలు తెలిపారు. కానీ అధికారులు ఇప్పటి వరకు ఏమైనా రాలేదు. మేము ఇళ్ల స్థలం వచ్చేదాకా ఈ దీక్షలో పాల్గొంటాము. ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు రావాలని మా జర్నలిస్టులు మేము కోరుతున్నాము. జిల్లా కేంద్రంలో ప్రజాప్రతినిధులు 5వ రోజు దీక్ష పట్టడం చాలా శోచనీయం, బాధాకరం అనిపిస్తుంది. సమాజంలో వారి న్యాయమైన కోరికలు తీర్చాలి, వెంటనే ప్రభుత్వం తీర్చాలని మేము ఆరోగ్య సంఘ పక్షాన మరియు సామాజిక సేవ పక్షాన కూడా వారిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. న్యాయమైన కోరికలు వెంటనే తీర్చాలని, ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ఎటువంటి సమస్య రాకుండా ఉండేటువంటి సమస్యలు న్యాయమైన కోరికలు కోరుతుంది. కాబట్టి వారికి ఒక
ఇల్లు లేని మేము కౌన్సిల్ ఉన్నప్పటి నుంచి గత 30 సంవత్సరాల నుంచి కూడా కోరుతున్నాం. మేము ప్రజాప్రతినిధులకు తప్పనిసరిగా ఇల్లు కేటాయించాలని కోరుతున్నాము. అప్పుడు ఆర్డీ హనుమంతరావు సార్ ఉన్నప్పుడు కూడా ఇస్తామని చెప్పారు. చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా ఎంతో మంది ఇస్తా అనుకుంటా మరి వాయిదా వేస్తారు. అది బాధాకరం అనిపిస్తుంది మాకు. కానీ పత్రికా ప్రతినిధులు అంటేనే తెలుసుకోవాలి, సమాజం అంతా తెలుసుకోవాలి. ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే శరీరానికి నేను ప్యాన్ కార్డు ఎటువంటిదో అట్లనే ప్రజాప్రతినిధులు అటువంటి వారు. ఈరోజు ప్రజాప్రతినిధులు రోడ్డు ఉన్నారంటే ఇంకా మనం శోచనీయం, బాధాకరం మనకు. కానీ బ్రెయిన్ పనిచేయకుండా శరీరము కోమలకు వెళ్ళిపోతుంది. అలానే ప్రజాప్రతినిధులు లేకపోతే కూడా మనకు ప్రతి ఉదయం అయితే ఛాయ్ లేకుండా ఉంటారు, టీ లేకుండా, భోజనం లేకుండా ఉంటారు. కానీ ఒక ఎలక్ట్రానిక్ మీడియా కానీ మీడియా వాళ్ళు కానీ లేకుండా ఎలాంటి సమాజంగా నేను ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నాను. తప్పనిసరిగా వాళ్ళ న్యాయమైన సమస్యలు తీర్చాలని కోరుకుంటున్నాను. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలని ముందు స్టార్ట్ చేస్తూ మినీ స్టేడియం జగిత్యాల వాకర్స్ అసోసియేషన్ మినీ స్టేడియం అధ్యక్షుడు మన గౌతమ్ రెడ్డి గారు, మరి మేము సహచర సభ్యులము, వివిధ స్థాయిలో ఉండే మేము మద్దతు సంఘీభావం తెలియడానికి జర్నలిస్టుల ఐక్యత కొరకు తెలియడానికి సంఘీభావం కొరకు రావడం జరిగింది. అంటే ఈ జర్నలిస్టులు గత 30 సంవత్సరాల నుండి నాకు తెలిసి మరి వాళ్ళ యొక్క ఇళ్ల స్థలాల గురించి చాలాసార్లు డిమాండ్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో నుండి కూడా చూస్తున్నాను. మరి ఈ విషయంలో అది న్యాయబద్ధమైంది. జర్నలిస్టులలో చాలామంది కూడా వాళ్ళు ఇళ్ల స్థలాలు కానీ పాపం ఆ గృహము లేకుండా కిరాయిలకు రెంట్స్కుంటూ ఉండడం జరుగుతూ ఉన్నది. కాబట్టి వాళ్ళు చాలా విధస్థితిలో ఉన్నారు. ఆ విషయంలో ఆ దిశలోపట ప్రభుత్వం ఆలోచించి వారి న్యాయబద్ధమైన కోరికను మరి తీర్చాలని చెప్పి మరి మేము మినీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ పక్షాన మేము కోరుతూ ఉన్నాం. తర్వాత ప్రజాప్రతినిధులు కూడా ఇప్పుడున్న అదే అనేక మంది సంఘీభావం తెలియడానికి రావడం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా మరి సత్వరమైన నిర్ణయం తీసుకొని ఇంకా నాంచకుండా మరి తొందర నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి కోరుతూ మరి అవకాశం ఇచ్చినందుకు మరి థ్యాంక్స్. నమస్కారం. కొత్త మిత్రులందరికీ మా యొక్క గౌరవం. ఈరోజు ఇంకా 5వ రోజు వరకు గణన చేస్తారు ఇళ్ళ స్థలాల కోసం. గవర్నమెంట్ సంపర్కం చేసి సహకరించి అందరికీ అభివృద్ధి కోరుతున్నాం. జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కావాలని గత 5 రోజులుగా ఇక్కడ విజయ నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు మన జర్నలిస్ట్ సోదరులు. అట్లాగే మరి గత ప్రభుత్వంలో ఇచ్చేది ఉండే నేను ఉద్యోగం చేసేటప్పుడు ఇక్కడ గొల్లపల్లిలో దివంగత ఆంధ్రజ్యోతి శ్రీనివాస్ మల్లాపూర్లో కూడా రాంబాబు వెంకటగిరిలో కూడా అది జీవో స్పష్టమైన జీవో ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న తెలంగాణ సాధించుకున్నాం. మరి జర్నలిస్టులందరూ కూడా ఏకమై మరి ఆనాడు ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రావడానికి కారణమైన ముఖ్యులైన వీరికి మరి ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడం నిజంగా చాలా దారుణమైన విషయం. ఈ విషయంలో మా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అట్లాగే మా తెలంగాణ పెన్షనర్ అసోసియేషన్ పక్షాన వారికి సంపూర్ణ సంఘీభావం తెలుపుతూ మరి వారికి తప్పనిసరిగా ప్రభుత్వం స్పందించాలి. మరి మొన్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా స్పష్టమైన హామీ ఇచ్చారు. జర్నలిస్టులందరికీ ఈ ప్రభుత్వ హయాంలో అతి తొందరలోనే ఒక తీపి గుళికలు అందిస్తా అని అన్నారు. తీపి కబురం అందిస్తానన్నారు. మరి ఆ కబురేదో తొందరగా అందించినట్టయితే మరి నా జర్నలిస్టు సోదరులందరూ ఈ నిరాహార దీక్షలు విరమిస్తారు. మరి మొన్న కూడా మరి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా వీరి పట్ల సంఘీభావం తెలిపారు. అట్లాగే సంజయ్ కుమార్ కూడా సంఘీభావం తెలిపారు.
వివిధ టీఆర్ఎస్ పార్టీ వారు కూడా సంఘీభావం తెలిపారు, బీజేపీ పార్టీ వారు కూడా సంఘీభావం తెలిపారు. మరి అందరూ కూడా సంఘీభావం తెలుపుతూ ఉన్నారు. మరి ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు అట్లాగే మా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు స్పందించి దీనికి తొందరలోనే జగిత్యాలలో ఇళ్ల స్థలాలు మంజూరయ్యేటట్టు చూడాలని మా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ పక్షాన అట్లాగే తెలంగాణ పెన్షన్ అసోసియేషన్ పక్షాన బీసీజేఎస్ పక్షాన కూడా వారిని కోరుతా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. అందరికీ నమస్కారాలు. మీరు పోరాడుతున్న ఇళ్ల స్థలాలకు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున డాక్టర్గా, ఒక కొరుట్ల బిడ్డగా, మీలో ఒక ఫ్యామిలీ మెంబర్గా తప్పకుండా ఇది మీ హక్కు. మీకు తప్పకుండా ఇళ్ల స్థలాలు తప్పకుండా మీ అందరికీ కూడా అలర్ట్ చేయాలని చెప్పేసి నేను ఇక్కడ ఉన్న నాయకులను, గవర్నమెంట్ని, కలెక్టర్ గారిని అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్యంలో అందరు చెప్తారు, చిన్నప్పటి నుంచి మా పుస్తకాలు చెప్తారు, 4th పిల్లర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ మీడియా అని చెప్పేసి. ప్రజాస్వామ్యంలో మరి ప్రజాస్వామ్యం నిలకడగా ఉండాలంటే 4వ పిల్లర్ లేకపోతే 4వ స్తంభమైనటువంటి మీడియా బతకాలి. అలాంటి మీడియాని బ్రతికించే మా ప్రెస్ మిత్రులందరూ కూడా ఏమాత్రము వాళ్ళకి హక్కుగా వాళ్ళ ఇల్లు స్థలాలు అలవాటు చేయాలి. నిజానికి చెప్పాలంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా కంపల్సరీ మన జర్నలిస్ట్ మిత్రులకు ఇల్లులు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు పదే చెప్పేవారు. అదే పద్ధతిగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మా కొరుట్ల కాన్స్టిట్యూన్సీలో ఇప్పటికీ 80 ఇల్లులు కూడా, ప్లాట్లు కాదు నేను చెప్పేది, 80 ఇల్లులు కూడా రెడీ చేసినాం ఇప్పటికీ కొరుట్ల కాన్స్టిట్యూన్సీలో. ఇప్పటికి కూడా నాకు తెలిసి అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడున్న మా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు కూడా, వారు కూడా నాకున్న సమాచారం ప్రకారం ఐ స్టాండ్ టు బి కరెక్టెడ్. నాకున్న సమాచారం ప్రకారం అప్పుడున్న డాక్టర్ సంజయ్ గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వారు కూడా ఏదో ల్యాండ్ మీ అందరి కోసం చూస్తున్నారని చెప్పి నాకు సమాచారం ఉంది. నాకు తెలిసి దాన్ని మధ్యలో రాజకీయాలతో దాన్ని కాకుండా చేశారనే సమాచారం కూడా నాకుంది. సో దయచేసి ఇప్పుడు వారు కూడా కాంగ్రెస్ పార్టీలో మెంబర్గా తిరుగుతూ ఉన్నారు కాబట్టి వారిని, అట్లానే సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారిని, బాధాకరం ఏంటంటే ఇప్పుడే విన్నాను నేను, మిత్రులు చెప్పినారు 3 దశాబ్దాల కాలం నుండి పోరాడుతూ ఉన్నామని చెప్పినారు. చాలా బాధాకరమైన విషయం. జర్నలిస్టులు 3 దశాబ్దాలుగా వాళ్ళ అవసరాల కోసం పోరాడుతూ ఉన్నారంటే ప్రజాస్వామ్యం నిలకడగా ఉంచేదే జర్నలిస్టులు. కాబట్టి నా రిక్వెస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ నాయకులకే కాకుండా, జీవన్ రెడ్డి గారు, సంజయ్ గారికి కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మిమ్మల్ని వాళ్ళ నిజంగా చెప్పాలంటే మిమ్మల్ని నిలబెట్టింది, ఇంకా నిలబెడతా ఉంది మా ప్రెస్ మిత్రులు. కాబట్టి దయచేసి పెద్ద మనసుతో మా ప్రెస్ మిత్రులందరినీ కూడా, మిమ్మల్ని నిలబెట్టిన ప్రెస్ మిత్రులందరినీ కూడా మీరు కూడా నిలబెడతారని చెప్పి ఆశిస్తూ, ఇక్కడ మా ప్రెస్ మిత్రులందరికీ తప్పకుండా మీతో ఉన్నాం. మేము ఏ పోరాటంకైనా మేము సిద్ధంగా ఉన్నాము. 100% మీ అందరినీ కూడా ఏ క్షణాలైనా మీ అందరితో సహకరిస్తాము. మా బీఆర్ఎస్ పార్టీ తరఫున తప్పకుండా మీరు చెప్తే మీరు తప్పకుండా తీసుకెళ్ళి ప్రెస్ పైన హైదరాబాద్లో కూడా మా ముఖ్యమంత్రి గారికి కూడా వినతి పత్రం ఇద్దాం. మీరు అందరం కలిసి, నేను తప్పకుండా వస్తాను మీ అందరితో. మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మా ప్రెస్ మిత్రుల తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, దయచేసి మిమ్మల్ని నిలబెట్టిన మా ప్రెస్ మిత్రులందరినీ మీరు నిలబెడతారని ఆశిస్తూ మళ్ళొకసారి జై తెలంగాణ. గత 30 ఏళ్ళుగా నివేశన స్థలాల కోసం అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ చెప్పులరిగేలా కాదు కాళ్ళరిగేలా తిరిగిన మా సమస్య పరిష్కారం కాక ఇక చావో రేవో అనే రీతిలో ఇళ్ల స్థలాల కోసం గత వారం రోజులుగా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సార్. వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహించిన, ప్లస్ అధికారులకు తహసీల్దార్ నుంచి మొదలుకొని కలెక్టర్ వరకు వినతి పత్రాలు సమర్పించిన ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇక గత్యంతరం లేక రోడ్డు మీదకి వచ్చి ఇక్కడ కూర్చోవలసి వచ్చింది సార్. వాస్తవంగా మేము ఈ 30 ఏళ్లలో ప్రజా సమస్యలను ఎత్తి చూపుతూ వారి సమస్యల కోసం పోరాడాం సార్. మా కుటుంబంలో ఎన్నో సమస్యలున్నా, మేము పూట తిన్నా తినకున్నా, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా సమస్య ఉందంటే అక్కడ వారి ప్రపంచాన్ని స్టార్ట్ చేస్తాం సార్. అట్లాంటి మమ్మల్ని ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులు, అధికారులు గుర్తించలేదు సార్. ఈ నేపథ్యంలో ఇక పోరాటం చేస్తే తప్ప మన హక్కులు సాధించలేకపోవచ్చు.
ఇక చావో రేవో కూర్చుందామని చెప్పేసి తప్పని పరిస్థితుల్లో కూర్చున్నాం సార్. మాకు మేమేమి గొంతమ్మ కోరికలు కోరడం లేదు సార్. మాకు న్యాయంగా రావాల్సిన హక్కు మీరు అన్నట్టు కొరుట్ల మెట్పల్లిలో ఇచ్చినట్టు మాకు మేము పెద్ద ఎకరాల కొద్ది అడగడం లేదు సార్. గూడు కట్టుకునేందుకు కావాల్సిన కనీస స్థలం ఇవ్వమంటున్నాం. వాస్తవంగా మా దాంట్లో ఎవరు పెద్ద ధనవంతులు ఉన్నవాళ్ళు ఎవరు లేరు సార్. అంత మధ్యతరగతి వాళ్ళే సార్. కనీసం ఒకవేళ రేపు ఇల్లు స్థలం ఇచ్చినా ఆ ఇల్లు కట్టుకోవడానికి మాకు 4-5 సంవత్సరాలు పడుతుంది సార్. వాస్తవంగా మా ఆర్థిక పరిస్థితి అది. సరే మాకు గూడు ఉండాలి, మేము ఏం అడగట్లేదు సార్. గూడు గుడ్డ అని చెప్పేసి అన్ని ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వాలు చెబుతుంటారు సార్. మేము గూడే అడుగుతున్నాం. ఆ గూడును కల్పిస్తే అంతకన్నా సంతోషపడేది, మాకంటే సంతోషపడేది ఎవరు ఉండరు కావచ్చు సార్. కాబట్టి మీ పరంగా కూడా మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు స్పష్టమైన హామీ ఇవ్వడంతో పాటు ఇళ్ల స్థలాలు సాధ్యమైనంత తొందరగా ఇస్తే బాగుంటుంది సార్. ముఖ్యంగా మిమ్మల్ని కోరుకునేది సార్, మాకు ఎక్కడెక్కడో జగిత్యాలకు 10 కిలోమీటర్ల దూరంలో 12 కిలోమీటర్ల దూరంలో ఏదో గుట్టల్లో చెట్లలో ఇద్దామంటే కలవదు సార్. వాస్తవంగా మేము చేసిన సేవ ఎవరైతే చేయలేదు సార్. మేము వాస్తవంగా రాజకీయ నాయకులను చేసింది మేము సార్. మేము స్వతహాగా జర్నలిస్టులం. మమ్మల్ని ఎవరు తయారు చేయలేదు సార్, మేము వాళ్ళని తయారు చేసినాం. కాబట్టి మీరు ఒక పెద్ద మనసుతోటి మాకు అంటే మీరు అన్నట్టు ఇంతకుముందు చెప్పారు సార్, సంజయ్ సార్ ఏదో జాగా చూసినట్టు ఏదో ఆగిపోయిందట అని. ధరూర్ క్యాంపులో ఎన్నో అయినాయి సార్. మీరు చూసిన ఒక్కొక్క కలెక్టర్కి 6 ఎకరాల స్థలంలో ఒక ఇల్లు సార్, ఒక అడిషనల్ కలెక్టర్కి 3 ఎకరాల స్థలంలో ఒక ఇల్లు, ఒక ఆఫీస్కి 4-5 ఎకరాలు సార్. మేము అడుగుతున్నాం సార్, ఎకరాల కొద్ది 100 ఎకరాలు కూడా అడగట్లేదు సార్. ఒక దగ్గర ఆఫీసులు పోవడంగా మిగిలింది 4 ఎకరాలు ఉంది సార్. ఆ 4 ఎకరాల స్థలాన్ని ఇస్తే మా లేఅవుట్ తీస్తే 2 ఎకరాలు పోతే ఆ 2 ఎకరాలలో మాకు ఎంత వస్తే అంత మేము కట్టుకుందామని ఆ దిశగా ఆలోచన ఉంటే అది ఈరోజు ఏటీసీ భవనానికి కేటాయిస్తాం అక్కడ ఉంటుందని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్. ఆ ఏటీసీ భవనాన్ని వేరే చోట కట్టుకునే అవకాశం ఉంటుంది సార్. చాలా ఇతరత్ర చోట్ల స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాన్ని మాకు ఇప్పిస్తే మాకు అనువుగా ఉంటుంది. ఏ రాత్రి ఏ చిన్న సమస్య వచ్చినా వీటి నిమిషాలలో మేము అక్కడ చేరుకునే అవకాశం ఉంటుంది సార్. దీన్ని మీరు పరిగణలోకి తీసుకొని ఆ స్థలాన్ని మాకు ఇప్పించే బాధ్యతను కూడా మీరు తీసుకుంటారని మా మీద అభిమానం ఉంచి మా కోసం మీరు మద్దతుగా అక్కడ నుంచి మీరు మా దగ్గరకు వచ్చి మాకు సంఘీభావం తెలిపినందుకు మా పాత్రికేయుల తరఫున పేరున మా వాళ్ళందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పత్రికా ప్రతినిధులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ పేరున నమస్కారాలు. మరి అందరూ కూడా దాదాపు 80-90% పూర్తిగా తెలిసిన వాళ్ళే. అసలు విషయానికి వచ్చినప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మరి రిచ్చో లేకపోతే ధనికులో పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళు ఈ 1-2% ఉంటే ఉండాల్సింది. ఎందుకంటే నేరను కూడా అంటే కూడా మెసేజ్ కాదు, అంత కూడా అనుకోకూడదు. 98% లేదు. లేని వాళ్ళు మనం రేషన్ కార్డు కూడా బియ్యం అటువంటి స్థాయిలో మీ పైన ఉన్న పత్రికా యజమానులు కూడా మనకు పెద్దగా సాలరీస్ ఇస్తున్న సందర్భాన్ని నాకైతే దిశగాడికి అంటే నాకు చేయడం తెలుసు, పెద్ద వార్త తెలుసు, లేకపోతే ఇంకా జ్యోతి వాళ్ళు జ్యోతి రాధాకృష్ణ అందరూ తెలుసు. చాలా వరకు మేము వేరేప్పుడు ఎదుగుగా మరీ అంత తక్కువ జీతాలు ఇస్తే గ్రామాలు ఎట్లా పనిచేస్తారంటే ఇక వాళ్ళు ఏదో ఊళ్ళలో ఏదో తక్కువ ఉంటుంది ఖర్చు అట్లా అనుకుంటారు. బట్ ఇది అయినప్పుడు ఇక్కడ మీకు ముఖ్యంగా ఎవరికైనా ఇంటి స్థలానికి 98% అర్హులు, అందులో తప్పులేదు. పత్రికా ప్రజలకు ఇవ్వవలసిన ఇళ్ల స్థలాలు ఇవ్వవలసిన అవసరం ఉందని ఈ సమయం అనేస్తున్నాను. వైఎస్ రాజశేఖరతో సారి పత్రికా ప్రజలకు, జర్నలిస్టులకు కలుపుతూ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, జడ్జిలకు కలపడం వల్ల ఆ జడ్జిలు కోపం వచ్చి మాధవ్ గారి పేరు దాని మీద అక్కడ స్టే వచ్చింది. దాంతోనే హైదరాబాద్ ఆగిపోతే కింద దాకా ఆగిపోయింది. అదే సందర్భంగా మీకు ఈరోజు ఖచ్చితంగా నేను హౌసింగ్ బోర్డు మంత్రిగా పనిచేశాను, అందులో కూడా స్థలం ఉంది. మీరంతా చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ ఇచ్చినా తప్పేం లేదు. లేక పరిసర ప్రాంతంలో మన హైదరాబాద్, మన జగిత్యాలలో కూడా చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. నాకు తెలిసినట్టయితే పర్ఫెక్ట్గా ఈ ధరూర్ క్యాంప్లోనే ఉంది. ఒక్క లేదా ఇంకా పక్కదారిలో కూడా ఉంది. మీకు ఇళ్ల స్థలాలు తలా 500, 400, 500 స్థలం ఇస్తే చాలా బాగుంటుందని మేమందరం కూడా మీ తరఫున మద్దతు చేస్తున్నాం. మా ప్రభుత్వం లేదు కానీ అధికార పక్షాలు ఎవరుంటే వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ 2 ఎమ్మెల్సీలు ఉన్నారు, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, 2 కాంగ్రెస్ ఉన్నారు, ఒకరు టీఆర్ఎస్ ఉన్నారు. మన
మన సంజయ్ కూడా అంటే ఈ సంజయ్ డాక్టర్ సంజయ్ కుటుంబ సంజయ్ వీరు కూడా మన స్థానిక ఎన్నికలు లెక్క. ఎందుకంటే ఈ ఏరియాకి అందించపరిచారు కాబట్టి వీరు మన ఎమ్మెల్యేగానే ప్రతి తప్పనిసరిగా మద్దతు చేస్తారు. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి ప్రయత్నం చేస్తామని కూడా మేము మనవి చేస్తున్నాం. మేము వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కానీ అక్కడికి ముఖ్యమంత్రి కానీ జిల్లా మంత్రి కానీ అంటే పొన్నం ప్రభాకర్ కానీ శ్రీధర్ బాబు కానీ వాళ్ళిద్దరూ పార్టీ పరంగా దగ్గర కాదు కానీ పాత పరిచయాలతో దగ్గరే. నేను వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఇక్కడ జీవన్ రెడ్డి కానీ లోకల్ ఎమ్మెల్యే సంజయ్ కానీ మీరు తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేయాలని చెప్తాను. నేను వస్తున్నప్పుడు ఎమ్మెల్సీ రమణ కూడా మాట్లాడాను. మేము వాళ్ళ కోసం తమ ఇద్దరం కలిసి పోదామంటే మా డాక్టర్ సంజయ్ కోర్టు ఎమ్మెల్యే వచ్చింది కాబట్టి మరి ఇక్కడికి వచ్చినప్పుడు మా లోకల్ పార్టీ నాయకత్వం ఎవరు ఉండకపోతే బాగుండదు. అందుకే ఇక్కడ నేను రావడం జరిగింది. మీకోసం చాలా శ్రేష్ఠగా కృషి చేస్తామని చెప్తూ ఒక విషయం చెప్తాను. నేను హౌసింగ్ బోర్డు మినిస్టర్ అప్పుడు నేను చాలా వరకు ఎక్కడ ఉన్నా అక్కడ హౌసింగ్ బోర్డు కానీ లేకపోతే వీకర్ సెక్షన్ హౌసింగ్ కానీ ఎక్కడ విలేకరులు అయితే అక్కడ ఇచ్చినాం. అది తీసుకున్న వాళ్ళు మొత్తం ఆంధ్రప్రదేశ్ లెవెల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లెవెల్లో తీసుకున్న వాళ్ళు ఇప్పుడు నాకు క్యాంప్ అవుతారు. చాలా బాగుంది సార్ అంటే అందులో రిజర్వేషన్ కూడా అప్పుడు జర్నలిస్ట్ పెట్టాం హౌసింగ్ బోర్డు. కొందరు ఈ మెట్పల్లిలో ఒకటే మాకు వివేకర్ సెక్షన్ ఇద్దరు అందులో తీసుకుని 2-3 ఇప్పుడు అక్కడ రోడ్ సైడ్ షాప్స్ అయినాయి. అంటే అప్పుడు తీసుకొని అక్కడ సీఎం దాకా పోకుండా తీసుకున్న వాళ్ళు కూడా హ్యాపీ అయ్యారు. వీకర్ సెక్షన్ అంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అటువంటి మీరు అక్కడ పోవాలంటే అక్కడ ఎవరికైనా అనుకూలం ఉంటే అది తీసుకోవడం తప్పలేదు. మిగతా మెజారిటీ ధరూర్ క్యాంపులో హౌసింగ్ బోర్డు అందులో ఫ్లాట్స్ లేకుండా స్థలం ఉంది. అది ఇచ్చినా పడలేదు. గవర్నమెంట్ పరంగా ఉంది కాబట్టి మీకోసం నేను తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరి కోసం మేము ప్రయత్నం చేస్తామని మీకు ప్రత్యేకించి మనవి చేసుకుంటాం. ఈ రకంగా మిమ్మల్ని అందరినీ కలుసుకునే మరి అదృష్టం వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతూ మీ తరఫున తప్పనిసరిగా నిలబడతామని కూడా సపోర్ట్ తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. సాధన కోసం గత 9 రోజులుగా వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టి గత 5 రోజులుగా రోడ్డు మీదకి వచ్చి ఈ నిరసన దీక్ష చేపట్టాల్సి వచ్చింది. ఈ నిరసన దీక్ష చేపట్టడం మాకు కొంత బాధగా ఉన్నా తప్పని పరిస్థితుల్లో గూడు కోసం ఇక బతుకు పోరాటం చేస్తే తప్ప మనం సాధించుకోలేమన్న ఒక దృఢ నిశ్చయానికి వచ్చి ఈరోజు రోడ్డు మీదకి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి తమ సంఘీభావం తెలిపేందుకు విచ్చేసిన మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత ఎమ్మెల్సీ శ్రీ ఎల్ రమణ గారికి, అలాగే చొప్పదండి మాజీ శాసనసభ్యులు శ్రీ సుంకె రవిశంకర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా పాత్రికేయుల తరఫున తెలియజేస్తూ, మా సమస్యలు చాలా ఉన్నా మేము ఏ రోజు కూడా మా సమస్య ఇది, మా సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పేసి చాలా సందర్భాలలో మీరు నిజంగా చెప్పాలంటే చెప్పులు అరిగేలా కాదు కాళ్ళు అరిగేలా తిరిగినా గత 30 ఏళ్లలో పరిష్కారం కాలేదు. మిగతా సమస్యలు ఎలా ఉన్నా కనీసం గూడు కోసమైనా ప్రభుత్వాలు స్పందించాలి, మమ్మల్ని ఒక ఇంటివారి చేయాలి, సొంత ఇంటి కల నెరవేర్చాలని ఎన్నో రోజులుగా ఎన్నో ఏళ్ళుగా అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా మా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. మేమేం కొంతమ్మ కోరికలు కోరడం లేదు. ప్రభుత్వమే చెప్తోంది ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇంటి నిర్మాణం చేసిస్తామని ఎన్నో ఏళ్ళుగా ఇందిరమ్మ పాలన నుంచి మొదలుపెడితే ఇప్పటి వరకు చెప్తున్నా మా ఆశ మాత్రం నెరవేరడం లేదు, మా కళ తీరడం లేదు. ఎంతోమందికి జగిత్యాల పట్టణంలో నిరుపేదలు ఉన్నారు, సొంత ఇంటి కళ నెరవేర్చాలని చెప్పేసి వందలాది ఎకరాలు స్థలం సేకరించి వేల సంఖ్యలో ఇల్లు కేటాయించిన ఈ ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు మా గురించి ఎందుకు ఆలోచన చేయడంలో మాకు ఇప్పటికీ అంతుపట్టడం లేదు. మేము వాస్తవంగా గత 30 ఏళ్ళుగా ప్రజాప్రతినిధులకు వెన్నట్టి నిలిచినాం. ఏ సమస్య ఉన్నా అక్కడ ఎవరు రాకముందు మేము ముందు ఉంటాం, ఆ సమస్యను ప్రపంచానికి తెలియజేస్తాం. కానీ మా గురించి పట్టించుకునే నాతుడే లేకపోవడంతో ఆవేదన చెంది ఇక మా చావో రేవో అనే దిశగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఇంకొక ట్విస్ట్, ఈరోజు ఈ 5 రోజులుగా ఈ రిలే దీక్ష చేపట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మాకు గత 30 ఏళ్ళ నుంచి జగిత్యాల పరిసర ప్రాంతాల్లో అక్కడ జాగుంది ఇక్కడ జాగుందని చూపించడం, మేము అక్కడికి పోవడం,
ఆ ప్రాంతవాసులు దాన్ని వ్యతిరేకించడం, అయ్యో దాన్ని ఏం చేయలేమని చెప్పి ప్రజాప్రతినిధులు కూడా చేతులు ఎత్తేయడం జరిగింది. అయితే తాజాగా గత అసెంబ్లీ ఎన్నికల ముందు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు దరూర్ క్యాంపులో ఒక 4.5 ఎకరాల స్థలం ఉంది, ప్రభుత్వ కార్యాలయాలు పోగా మిగిలింది, దాన్ని మీకు కేటాయించే ప్రయత్నం చేస్తా అని మాటిచ్చిండ్రు, దాన్ని సూచించింది. అయితే ఆలోపు ఎన్నికలు రావడం, ఆ తర్వాత ప్రభుత్వం లేదనడం, ఇది జరిగితే సరే చూద్దాం, ఈ ప్రభుత్వం కూడా ఇందిరమ్మ రాజ్యం, మాది పేదల ప్రభుత్వం, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయమని చెప్తున్న రేవంత్ సర్కార్ అయినా మాకు న్యాయం చేస్తుందని చెప్పి ఆశపడ్డా. అయితే మన ఏదైతే 4.5 ఎకరాల స్థలాన్ని ఎమ్మెల్యే గారు సూచించారో ఆ 4.5 ఎకరాల స్థలంలో ఈరోజు కొత్తగా ప్రభుత్వం మంజూరు చేసిన ఏటీసీ భవనాన్ని కోసం కేటాయిస్తున్నామని చెప్పగానే మా ఆశలన్నీ నీరు గారిపోయేది. ఇక మాకు జాగా అంటూ ఎక్కడా లేదు సార్ జగిత్యాల టౌన్లో. ఇక మళ్ళీ మేము పోతే ఏ చెట్లకో ఏ గుట్టలకో పోతే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మేము రావాలంటే కనీసం అరగంట టైం పడుతుంది. దానితో పాటు అక్కడ మేము ఇల్లు కట్టుకోవాలన్నా కానీ ఎవరు ఆసక్తి చూపరు సార్. ఈ నేపథ్యంలో అన్ని స్థలాలు ఇప్పుడు వాస్తవంగా దరూర్ క్యాంపులో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇచ్చిండ్రు, వివిధ కుల సంఘాలకు ఇచ్చిండ్రు, అలాగే హౌసింగ్ బోర్డు తెలిసి చాలా ధనవంతులకు ఇచ్చారు. మేమేం ధనవంతులం కాదు సార్, మా దానిలో 98% మధ్యతరగతి పేద తరగతి వాళ్ళం. మేము కనీసం మీరు ఇప్పుడు రేపు జాగా కేటాయించినా మేము ఇల్లు కట్టుకోవాలంటే కనీసం 4-5 సంవత్సరాలు పడుతుంది. మా ఆర్థిక పరిస్థితి అది. మా బాధలన్నీ మీకు అన్నీ తెలుసు, మేము చెప్పేది ఏం లేదు. మమ్మల్ని అందరినీ దగ్గరగా చూసిన వ్యక్తి అందరూ రమణన్నకైతే మా గురించి చాలా తెలుసు. మా పత్రికేయులను గత 30 సంవత్సరాలుగా వారు చూస్తున్నారు. మా ఆర్థిక పరిస్థితి కూడా వారికి తెలుసు. వారు ఎప్పుడైనా మాతోటి పాజిటివ్గానే మాట్లాడతారు. మీకు చేయాలి, మీకు వాస్తవంగా ఎన్నో సందర్భాల్లో మీరు ఇదే లోపాన్ని బతుకుతున్నారబ్బా, మీరు ఒకసారి బయట ప్రపంచాన్ని కూడా చూడాలని చెప్పేసి మేము అడ్డీసుకపోతే ఇడిగిపోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వారు మమ్మల్ని ఒక కుటుంబ సభ్యుడిగానే చూశారు. ఇప్పుడు మిమ్మల్ని మేము వేడుకునేది ఏంటి అంటే, ఇప్పుడు ఏదైతే 4.5 ఎకరాల స్థలంలో ఆ ఏటీసీ భవనాన్ని కట్టడం కంటే చుట్టుపక్కల చాలా ఉన్నది సార్. ఇప్పుడు మ్యాక్ సెంటర్ అక్కడెక్కడో టీఆర్ నగర్ లాస్ట్ నర్సింగాపూర్ శివార్లో కట్టిండ్రు అన్ని వసతులతోటి. అక్కడ కట్టడానికి కూడా చాలా స్థలం ఉన్నది. ఆ మ్యాక్ సెంటర్ పక్కన ఈ ఏటీసీ భవనం కట్ట ఇది కూడా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిందే కాబట్టి దానికి దీనికి అనుసంధానమై అక్కడ ఉన్న వాళ్ళకి అది. దాంతోపాటు సార్ ఇప్పుడు 4,000 ఇల్లు మీరు అక్కడ కేసీఆర్ కాలనీలో 4,000 ఇల్లు ఇచ్చిండ్రు. ఆ 4,000 ఇళ్ళకి అంతా పేదవాళ్ళే సార్, ఇల్లు లేని వాళ్ళే. కాబట్టి అంతో ఇంత చాలని చదువులు అంటే 10వ తరగతి ఇంటర్మీడియట్ వరకు చాలా పరిమితమై ఉన్న వాళ్ళు 4,000 కనీసం 1000 మంది ఆ స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటుంది, వాకేబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు నివాసన స్థలాల్లో కడితే కూడా అది కరెక్ట్ కాదని చెప్పేసి మేము వేడుకున్నా కానీ ఎవరు పట్టుకుంటారు. ఇప్పుడు దాన్ని కేటాయించామని చెప్తున్నారు. దయచేసి దాన్ని వేరే చోటకు మార్చి ఆ 4.5 ఎకరాల స్థలంలో మా జర్నలిస్టులకు ఇస్తే మా అందరికీ సమస్య తీరుతుంది. మేము అందుబాటులో ఉన్న వాళ్ళం అవుతాం. ఎవరెవరికో హౌసింగ్ బోర్డులో చాలామందికి ధనవంతులకు ఇచ్చారు. మా మధ్యతరగతి వాళ్ళు కూడా అక్కడ ఒక అవకాశం కల్పిస్తే మాకు ఆ సొంత ఇంటి నెరవేరుతుంది. మేము జీవితాంతం మీ అందరికీ రుణపడి ఉంటామని చెప్తూ ఈ సమస్యను మీరు పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని, మీరు ముందుకు సాగితే ఈ కార్యక్రమం మాకు అందుబాటులోకి వస్తుంది. మీరు దీన్ని పర్సనల్గా తీసుకొని మాకు సాయం చేస్తారని ఆశతో ఉన్నాం సార్. రమణన్న మీరు దీన్ని పర్సనల్గా తీసుకొని ఆ స్థలాన్ని మాకు కేటాయించేలా చేస్తే మీ జీవితాంతం మీ అందరికీ రుణపడి ఉంటాం. అలాగే మీరు కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించాలి. మీరు కూడా పాత్రికేయుల సమస్యలన్నీ తెలిసిన వ్యక్తులు. మీరు ఈ విషయంలో మీరు మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ప్రత్యేకంగా మీరు మా కార్యక్రమాన్ని చేసి ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 5 రోజులుగా నివాస స్థలాల కోసం రిలే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దలు ఎమ్మెల్సీ రమణన్న గారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. ఇవాళ నిజంగా మా నియోజకవర్గంలో జగిత్యాల జిల్లా తప్ప కరీంనగర్ జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో విలేకరులందరికీ కూడా స్థలాలు ఇచ్చేసి బ్రహ్మాండంగా నేను గెలిచిన నెల రోజుల లోపే రాజన్న సిరిసిల్ల జిల్లాల కేటీఆర్ గారి నేతృత్వంలో వెంటనే బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి విలేకరులందరూ కూడా చేశారు. అట్లా రామడుగు, చొప్పదండి, గంగాధర అన్ని మండలాలు చేసిన ఒక్క జగిత్యాల జిల్లాలో మల్యాల మరియు కొడిమేర మండలం వాళ్ళకే మేము అందజేయలేకపోయాం. ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి అధికారుల వైఫల్యం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల వైఫల్యం కారణంగా నేను ఈ 2 మండలాలను కూడా ఇవ్వలేదు. నిజంగా జర్నలిస్టులు అంటే
రోజు పొద్దున ఏడు టిఫిన్ చేస్తారో ఏడో ఛాయ్ తాగుతారో తెలియదు. కడు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకు ఒక జీల్ ఈ ప్రజాసేవ చేయాలి, ఎట్లయితే రాజకీయ నాయకులకు ప్రజాసేవ చేయాలంటుందో జర్నలిస్టులకు కూడా ఒక మంచిని ప్రజలకు అందించాలనే సంకల్పంతో చేస్తారు తప్ప దీన్ని ఎవరు కూడా లక్షలాధికారులు కోటీశ్వరులు ఎవరు ఉండరు. 100% మీ అందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వెంటనే అందజేయాలని డిమాండ్ చేస్తూ, వాస్తవంగా ఏదైతే చెల్గల్ కానీ ఆ తర్వాత ధరూర్ క్యాంపులో కానీ ఉన్నటువంటి స్థలాన్ని వెంటనే ఈ యొక్క జర్నలిస్టులందరికీ కూడా కేటాయించి వెంటనే ఈ యొక్క ఇళ్ల స్థలాలు పట్టాలు అందించాలి. అదేవిధంగా మరి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్కీమ్ కింద కూడా ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కూడా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. గతంలో కలెక్టర్ శరత్ గారు ఉన్నప్పుడు నాకు ఐడియా ఉన్నది, జర్నలిస్టులకు అందరికీ నేను మా మండలాల వారి కోసం వచ్చినప్పుడు మీ ప్రస్తావన కూడా జరిగింది. ఆ జరుగుతున్నటువంటి దరిమిలాలో ఇక పట్టాలు ఇచ్చేస్తాం రేపో ఎల్లుండి అనే ఒక సందర్భంలో నేను విన్నా ఆ శుభవార్త. నేను కూడా చాలా సంతోషపడ్డా. కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్సీ చాలా సీనియర్ మోస్ట్ లీడర్ అయినటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా ఆనాటి శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ గారు మాత్రం అడ్డుకుంటేనే ఇవి ఆగిపోయినాయి తప్ప వేరే కాదు. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఈ యొక్క ఇళ్ల స్థలాలు జర్నలిస్టులకు ఇచ్చినాం, జర్నలిస్టులకు అండగా ఉన్నాం. తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే మీరు చెప్పిన డిమాండ్ వాస్తవంగా కూడా ఐటీఐ కాలేజీని తీసుకుపోయి మా నియోజకవర్గంలోనే 4500 డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చారు. అక్కడనే నిజంగా న్యాక్ సెంటర్ కూడా ఉన్నది. ఈ ఐటీఐ కాలేజీని కూడా ఆర్డీ పార్క్ తరలించవచ్చు, చెల్గల్ కూడా పక్కన ఉన్నటువంటి చెల్గల్ కూడా తరలించవచ్చు. నిజంగా విలేకరులందరూ కూడా పట్టణంలో ఉండడానికి చాలా ఆమోదయోగ్యమైనటువంటి ఇళ్ల మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. కనుక వెంటనే ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా శాసనసభ్యులు సంజయ్ గారు కానీ చొరవ తీసుకోవాలి. వెంటనే వీళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. ఇళ్ల పట్టాలతో పాటుగా మరి యొక్క డబుల్ బెడ్రూమ్స్ కూడా వీళ్ళకు కేటాయించి వీళ్ళకు వెంటనే అందజేయాలని చెప్పి కోరుకుంటూ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని రకాల ఇబ్బందులు జరుగుతున్నాయో నేను ఒక సందర్భంలో కూడా విలేకరులను చాలా దూషిస్తూ కూడా మాట్లాడినటువంటి ఈ ప్రభుత్వం కనుక ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వెంటనే చొరవ తీసుకోవాలి. చొరవ తీసుకొని వెంటనే వీళ్ళకు మరి ఇళ్ల పట్టాలను అందజేస్తూ డబుల్ బెడ్రూమ్స్ కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, వాస్తవంగా వీళ్ళు విలేకరులు అడుగుతున్నది ఏదో మనలో మాణిక్యాలు అడుగుతారు, ఉండడానికి కనీసం జాగా అడుగుతున్నటువంటి ఈ సందర్భాన్ని మరి ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి మరి మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా సంజయ్ కుమార్ గారు చొరవ చూసుకోవాలి. నేను కూడా కలెక్టర్ గారికి ఆ రోజు కూడా ఒక లెటర్ పెట్టినాం. మా మలయాళ మండలంలో ఉన్నటువంటి కొడుమేల మండలంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వీళ్ళతో పాటు వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ, మీకు అండగా ఉంటాం, మీ తరఫున పోరాడతాం, మీ పక్షాన తప్పకుండా మీ ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు, మీకు డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చే వరకు కూడా మీ తరఫున మేము కొట్లాడతామని చెప్పి తెలియజేస్తూ, మరి మీరు ధైర్యంగా ఉండండి. తప్పకుండా మీరు ఈ పోరాటం తెలంగాణ ఉద్యమంలోనే కొట్లాడడం, తెలంగాణ సాధించుకునేదాకా కొట్లాడడం, ఇళ్ల స్థలాలు సాధించుకునేది వరకు కూడా మనం కొట్లాడదామని చెప్పి మీకు అండగా ఉంటుందని చెప్పి ఈ పార్టీ అండగా ఉంటుంది, మేమందరం కూడా అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. 30 ఏళ్ళుగా ప్రజాప్రతినిధులను ప్రభుత్వాలను కలుస్తున్నాము, మా పని కాలేదంటే అందులో నాకు కూడా బాధ్యత ఉందని చెప్పని నేను మనం చేస్తున్నాను. కానీ దురదృష్టవశాత్తు నేను 20 ఏళ్ళుగా ప్రతిపక్షంలోనే ఉన్నా. ప్రతిపక్షంలో ఉన్నా కానీ మధ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత నేటి ఎమ్మెల్యే, ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి స్వయంగా చెప్పడం జరిగింది, విలేకరికి ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాలని చెప్పని. దానికి అనుగుణంగా మాజీ మంత్రివర్యులు ముప్పులీశ్వర గారికి, కుట్ల ఎమ్మెల్యే గారికి తప్పనిసరి చేస్తున్నటువంటి మాట కూడా వాళ్ళు ఇచ్చారు. కానీ అది ఏ కారణం వలనో అది కాలేకపోయింది. మరి మీ అదృష్టమో కానీ ఇప్పుడు మాత్రం మన ఎమ్మెల్యే అధికార ప్రభుత్వంకి వెళ్ళింది. అది చెప్పేటువంటి మాట కూడా నేను డెవలప్మెంట్ కోసమే పోయినా అని చెప్పేటువంటి మాట చెప్పిండు. ఒకవేళ డెవలప్మెంట్ కోసమే పోయినట్టయితే సంజయ్ గారిని ఇవాళ ఈ వేదిక ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మొట్టమొదలుగా నువ్వు ఇచ్చిన హామీకి అనుగుణంగా జగిత్యాల జర్నలిస్టులకు ధరలు క్యాంపులో 4 ఎకరాలు వెంటనే కేటాయింపయ్యేలా ప్రభుత్వంతో ఇప్పించాలి. నా సహచర మిత్రుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేటి వరకు కూడా నేను కలవలేకపోయినా. కానీ ఇవాళ మాత్రం నేను మీ అందరి ముందు చెప్పేది, మీ కొరకు అటు సంజయ్ గారితో కానీ జీవన్ రెడ్డి గారితో కానీ
కలుస్తామంటే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కలవడానికి కూడా నేను ముందుంటానని చెప్పని, ఎందుకంటే మీతో కలిసి పైసా అనుభవం ఉంది. సోదరు రవిశంకర్ గారు చెప్పినట్టుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళం, ప్రజా సమస్యల పరిస్థితి నిరంతరం పాటుపడుతున్నటువంటి వాళ్ళం. అందులో భాగమైనటువంటి మీరు, మేమేదైతే రాజకీయ రంగంలో మీరు పత్రికా రంగంలో ఉన్నారు, ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఫోర్త్ ఎస్టేట్గా ఉండేటువంటి పత్రికా రంగం. ఆ పత్రికా రంగానికి ఎందుకంటే మీరు ప్రజల సమస్యలు తీసుకుని నిరంతరం వాస్తవంగా ఈ దేశంలో ఏ విధంగా అయితే సైనికులు కానీ పోలీసులు కానీ నిరంతరం అప్రమత్తంగా ఉన్నానో, పోటీతత్వంలో కూడా మీరు కూడా నిరంతరం అప్రమత్తం ఉండేటువంటి జాబ్ మీది. అర్ధరాత్రి అపరాత్రి అయినా అది ప్రమాదమే కానీ, దుర్ఘటనే కానీ, సంఘటనే కానీ ఏదైనా అయితే వెంటనే ఆ వార్తను సేకరించాలా, బయట సమాజానికి తెలియజేయాలా, ప్రభుత్వం తీసుకెళ్ళాలా, ప్రభుత్వం తీసుకెళ్ళి ఆ సమస్యల పరిష్కారం కొరకు మీరు దోహదపడేటువంటి వాళ్ళు. మీరు ఇంతవరకు కొందరు సోదరులు ప్రాణులు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది, వరదల ప్రాణులు కోల్పోయేటువంటి పరిస్థితి. అదేవిధంగా లక్ష్మణ్ ఒక చిన్నారి బాబుకు అన్యాయం జరిగితే ఆయన షూట్ ఇస్తానికి అనుగుణంగా సీఎం సస్పెండ్ అయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు నిజాయితీగా నిష్కలంకమైనటువంటి వాళ్ళు. మీరు చెప్పిన దానికి నేను పూర్తిగా ఏకీభవిస్తూ, మనిషికి అవసరమైనటువంటి కనీసమైనటువంటి గూడు గుడ్డ అనేది ఇవాళ గూడు అనే దాంట్లో ప్రధానంగా మీకు గూడు కావాలనేటువంటి మాటకు అనుగుణంగా 4 ఎకరాల స్థలం అధికంటే దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు దానితో పాటు ఇవ్వాలని చెప్పని మీ అందరి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ భారతదేశంలో ఏదైతే 3వ అంశమైనటువంటి ముద్ద ఉందో అది జాతీయ చేనేత దినోత్సవం ఈరోజు. మన చేనేత కళాకారులు నిరంతరం కష్టపడుతూ అలా చెమటలో వచ్చి గుడ్డనిస్తే వల్ల మనం దాన్ని నాగరిక సమాజంగా భావించడంలో తొలి నాగరికత గుర్తింపు ఈ గుడ్డ. కనుక అటువంటి వాళ్ళు కూడా ఈరోజు మీ ద్వారా మీ ముందు మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సమాచారాన్ని నేను కలెక్టర్ గారికి ఇప్పుడే ఇస్తా, ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పని, దానికి తోడుగా డాక్టర్ సంజయ్ గారి కూడా నేను ఫోన్లో మాట్లాడి చెప్తాం. వాళ్ళకి ఇచ్చిన మాటకు అనుగుణంగా ఈ హామీ నిలబెట్టుకోవాలి, అవసరమైతే నీ వెంట రావడానికి మేము కూడా సిద్ధం అనేటువంటి మాట కూడా మీ ముందు ఇస్తూ, మీ అందరి ఐకమత్యం మరింత ముందుకెళ్ళాలని చెప్పని, మీ సమస్య మొట్టమొదటిగా ఇది పరిష్కారం కావాలని చెప్పని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. सहाफत के मैदान में सहाफ़ी जगत्याल में खिदमत अंजाम दे रहे हैं। एक सहाफ़ी को भी घर की अराजी नहीं आना, ये हमारी बदकिस्मती है। यहाँ पे या वजीर भी रह चुके हैं साबिक़ में और अब फिल वक्त MLC हैं। अल्हम्दुलिल्लाह आपके असर चीफ मिनिस्टर जनाब रेवंत रेड्डी साहब से भी बहुत अच्छे हैं। जो SRSP की लैंड का वादा किया गया था, उसको हत्तल इम्कान पूरी अमली जामा पहनाने के लिए आप पूरी कोशिश करेंगे, ये हम उम्मीद रखते हैं। और ये आपसे हो भी सकता है, क्योंकि आप साबिक़ में IM में हाल दिलाए हैं, तो ये आपके लिए कोई बड़ा काम नहीं है। और इसके जो प्रोसेस है साहब, उस प्रोसेस के ज़रिए गए तो हमको जल्दी हो सकता, क्योंकि ज़मीन गवर्नमेंट के ज़रिए पहले SRSP से हासिल करके कोशिश करना है। सिर्फ वादों से ये काम होने वाला नहीं है, लिहाजा इसको एक प्रोसीजर के तहत आप उसको अमली जामा पहनाए तो हम साहबी आपके उम्र भर आपके मशहूर रहेंगे और हमेशा याद रखेंगे। जगत्याल के सहाफ़ी का ये देरीना मसला है, लिहाजा प्लीज़ आप एक मरतबा इस पर ख़ुसूसी तवज्जो देकर जगत्याल के सहाफ़ियों के साथ आप भी खड़े रहें। इंशाअल्लाह आपको हमेशा जगत्याल के सहाफ़ी याद रखेंगे। రిలే నిరాహార దీక్ష చేపట్టాం. ఈరోజు తాత్కాలిక విరమణ కొరకు మాజీ మున్సిపల్ చైర్మన్, మన జర్నలిస్టుల శ్రేయోభిలాషి గిరి నాగకృష్ణన్ గారు ఈరోజు దీక్ష విరమణ కార్యక్రమానికి విచ్చేశారు. వారికి స్వాగతం, సుస్వాగతం. 2 నిమిషాలు జర్నలిస్టులు ఉద్దేశించి మాట్లాడతారు. జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కొరకు చేస్తున్న సమ్మెకు కాంగ్రెస్ పార్టీ పక్షాన మద్దతు ప్రకటిస్తూ, మరి రోజు ఈ శిబిరానికి వచ్చిన నాయకులు చూస్తున్నాం. మరి నాయకులు చాలామంది వస్తున్నారు. తప్పకుండా ఈ సమస్య పరిష్కారం కావాలని నేను మనసారా కోరుకుంటున్నా. ఎందుకంటే వచ్చే నెల నుండి ఈ కొత్త పథకాలు స్టార్ట్ చేస్తామని మొన్ననే మంత్రి గారు చెప్పారు కాబట్టి దానిలో మీకు అవకాశం వస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ.